గడిచిన సమయంలో మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొదటి 4 వచనాలను చక్కగా ధ్యానం చేయటం జరిగింది. 5వ వచనం గూడా లైట్‌గా మనం ధ్యానం చేశాం. సో, 5వ వచనం నుంచి మనం ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 5వ వచనం. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించిరి. ప్రభు ఆలస్యానికి కారణముంది. ఆయన దీర్ఘశాంతము రక్షణార్థమైనది అని చెప్పబడింది. కాబట్టి ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే దాని వెనుక ఒక గొప్ప రక్షణ ప్రణాళిక ఉంది. మనందరికీ మేలుంది. కానీ ఆయన ఆలస్యం చేస్తున్నాడని మనం ఉదాసీనంగా ఉండేటువంటి పరిస్థితి అది ఏ ఒక్కరికి మంచిది కాదు. ఇకపోతే క్రీస్తు శకం 60 ప్రాంతానికే ప్రజలలో ఒక వ్యతిరేకత, ఒక తిరుగుబాటు వచ్చేసింది. అదే యేసు ప్రభు రెండవ రాకడకు సంబంధించి. ఎందుకనంటే అపోస్తలు ఆనాటికే అపోస్తలుల కంటే ముందు యేసుప్రభుల వారు నేను త్వరగా వస్తున్నాను. నేను త్వరగా వచ్చేస్తాను. ఈవెన్ యేసుప్రభుల వారు పరలోకానికి ఆరోహణమైపోయేటప్పుడు గూడా దేవదూత శిష్యులకు చెప్పినటువంటి మాట మనందరికి తెలుసు. ఆయన ఏ విధంగా వెళ్ళిపోతున్నారో మళ్ళీ అలాగే తిరిగొస్తారు అనే మాటలు గూడా దేవదూత చెప్పటం జరిగింది. ఒకసారి ఆ మాటలు కూడా చూద్దాం. ఏమండి? అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 11వ వచనం చూడండి. ఒకటి చదవండి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. వచ్చేస్తాడు ప్రభు, తిరిగొస్తాడు, త్వరగా వస్తాడు అన్నటువంటి ఈ మాటలన్నీ కూడా నాడు దేవదూతలు అపోస్తలులకు చెప్పినటువంటి విషయాలు, అలాగే యేసు ప్రభుల వారు చెప్పిన విషయాలు, ఇవన్నీ బాగా వంట పట్టించుకొని అపోస్తలులు కూడా ఎన్నోసార్లు చెప్తూ వస్తారు. వచ్చేస్తున్నాడు, కాలం సంకుచితమై ఉంది. భార్యలు కలిగి ఉన్నోళ్ళు భార్య లేనట్టుండండి. ఏదన్నా వస్తువులు మీకు కలిగి ఉన్నటువంటివి మీవి కావు అని అనుకోండి. సిద్ధపడి ఉండండి. ఇవన్నీ చెప్తూ ఉంటారు. అలా మొదటి 60 సంవత్సరాల క్రీస్తు శకం మొదటి 60 సంవత్సరాల ప్రాంతంలోనే మీరు ఎన్నో కొన్ని దశాబ్దాలుగా అంటే యేసుప్రభుల వారు కాలం చేసినటువంటి దాదాపుగా ఒక 33.5 సంవత్సరాల్లో ఆయన చనిపోయారంటే అక్కడి నుంచి 60 ఏళ్ళు అంటే దాదాపు 25 ఏళ్ళు. దాదాపు 25 ఏళ్ళుగా మీరు చెప్తున్నారు కదరా! వచ్చేస్తాడు ప్రభు అని. 25 ఏళ్ళు అయిపోయింది. ఎప్పుడు వస్తాడు? అని అపోస్తలులతో వాదానికి దిగినటువంటి వాళ్ళు గూడా ఉన్నారు. అంటే నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, వచ్చేస్తాడు అనేటటువంటి మాట మన మేలుకొలుపుకు సంబంధించింది. రాలేదే అంటే వస్తే మనం ఏం జేస్తాం? వస్తే మనం ఏమైపోతాం? ఇది మనిషి ఆలోచన జేయట్లేదు. వస్తాడన్నాడు గదా! రాలేదే. వస్తాడన్నాడు గదా! రాలేదే. ఇదే వచ్చింది. చూద్దాం. పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము ప్రారంభం నుంచి. అంటే ఆయన ఆలస్యం అనేది ఎందుకు దాని వెనక మనకు మేలుందా లేదా అనేది ఆలోచన చేయట్లేదు గానీ, చెప్పినవాడు రావట్లేదే అనేటటువంటి కౌంటర్‌లు మాత్రం మనిషి ఏస్తున్నాడు. ఒకసారి అందుకే చూద్దాం. పేతురు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి. 3వ వచనం నుండి చూద్దాం. మొదటి వచనం నుంచి దినములలో అపహాస్యకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశ చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను.
పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టించి ఆరంభమునున్నట్లే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. చూడండి, వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, యేసుప్రభు రెండో రాకడలో మరి పంచభూతాలు మిక్కుటమొగ మేండ్రముతో లయమైపోతాయని చెప్పారు కదా మీరు. మొత్తం అంతా కూడా రాజ్యాలు, లోకమంతా కూడా లయమైపోతుంది, నాశనం అయిపోతుందని మాట్లాడారే. పితరులు నిద్రించినది మొదలుకొని ఇప్పటిదాకా సృష్టి ఆరంభములో ఎట్లుందో అట్లే ఉంది కదయ్యా. ఏది ప్రళయం? ఏది ల భూమి ఆకాశాలు వేండ్రముతో లయమైపోయేది ఎక్కడుంది? అన్నీ బాగున్నాయి. ఇది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. కాబట్టి ఈరోజు మనం ఆలస్యం ఎందుకు అవుతున్నది? ఏది రాలేదే అనే ప్రశ్న అడగటం కంటే, అసలు మనకున్న సిద్ధపాటు ఏ పాటిది? ఇది చాలా ముఖ్యమైనది. నేను ఈ విషయంలో ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలను కొంతమంది సిద్ధపడుతున్నటువంటి బిడ్డలు నోటిఫికేషన్ ఇవ్వటం, జాబ్ నోటిఫికేషన్ ఇవ్వటం గవర్నమెంట్. ఇవి త్వరగా చేయకపోవడాన్ని బట్టి ఏమవుతారండి చాలామంది పిల్లలు? ఇదిగో, అదిగో, ఇదిగో, అదిగో, ఇదిగో, అదిగో అని గవర్నమెంటు ఇంకా తాత్సారం చేస్తూ లేట్ చేయటాన్ని బట్టి చాలా మందిలో విసుగుదలొచ్చేస్తుంది. విసుగుదలొచ్చి ఎన్నో సంవత్సరాలుగా మేము కోచింగ్‌లలో ఉంటున్నాము, నేర్చుకుంటున్నాం, ప్రిపేర్ అవుతున్నాం. ఇంకెప్పుడు వెళ్ళిపోండి, ఇంక రాదులే అని చెప్పేసి ఆలోచన చేస్తాం. ఇలాంటి వాళ్ళకి నేను అడిగిన స్ట్రెయిట్ క్వెషన్, పిల్లలకి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, సరే మీరు అడుగుతున్నారు బానే ఉంది. సంతోషమే. అయితే సడెన్‌గా తక్కువ టైమ్ ఇచ్చి గవర్నమెంటు ఉద్యోగాలకి ఎగ్జామ్ రాయటానికి తక్కువ టైమ్ ఇచ్చి నోటిఫికేషన్ వదిలేస్తే మీరేం జేస్తారు? కాబట్టి మీరేం జేయాలంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రిపేర్డ్‌గా ఉండి అప్పుడు ఎదురు చూడండి. అప్పుడు మాట్లాడండి. అది కరెక్ట్. అంటే వీళ్ళు ఏది ప్రిపేర్ అవ్వరు, ఏది నేర్చుకోరు, ఆ సిలబస్ ఏముందో దాన్ని జూడరు. దాని కొరకు ఏ ప్రిపరేషన్‌లో ఉండాలో అన్ని రకాలైనటువంటి సిద్ధపాట్లు ఉండరు గానీ, జాబ్ నోటిఫికేషన్ కావాలి, తొందరగా అయిపోవాలన్న ఆలోచన చేస్తారు. మనం గూడా మనం భక్తి జీవితంలోనికొచ్చిన ప్రారంభంలో నుంచి, ఊహ తెలిసిన నాటి నుంచి ఏం వింటున్నాం? ఏ మాట వింటున్నామండి? రెండో రాకడొస్తది, యేసు ప్రభు వచ్చేస్తాడు, వస్తాడు. ప్రభు వచ్చేస్తాడు, యేసు ప్రభు వచ్చేస్తాడు, యేసు ప్రభు వచ్చేస్తాడు, యేసు ప్రభు వచ్చేస్తాడు. 2000 సంవత్సరాలయింది. 2000 సంవత్సరాలు. అందుకే ఒక అన్యజనుడు, ఒక సోదరుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, యేసు ప్రభు రెండో రాకడ ఫెయిల్యూర్ అయింది అని చెప్తాడు. యేసు ప్రభు రెండో రాకడ ఫెయిల్యూర్ అయింది. మరి నిజంగా ఆయన వస్తే అసలు అసలు ఫెయిల్యూర్ అయ్యేది ఎవరు? అది అర్థం కావడంలా. అదెవరు ఆలోచన చేయట్లేదు. కనుక పెళ్లి కుమారుడు రావటం ఆలస్యం చేస్తున్నాడు అని తెలిసి నిద్రపోతున్నారట చాలామంది. కునికి నిద్రపోతున్నారు. ఆలస్యం అవుతున్నప్పుడు ఏం చేయగలగాలి అంటే, ఏదైనా సర్దుకోవాల్సినవి, క్లియర్ చేసుకోవాల్సినవి, సాధించుకోవాల్సినవి, అది దేవుడిచ్చిన అవకాశంగా భావించి క్లియర్ చేసుకోగలగాలి. అంతే తప్ప ఆయనొస్తే మనమేమైపోతాం? ఆలోచన ఉండాలి కదా! అది లేదు. సరే, వాళ్ళందరూ నిద్రపోతున్నారు. ఇంతకుముందు కూడా నేను ఒక పాయింట్‌ని మీకు స్ట్రెస్ చేశాను. అదేంటంటే, కునికి నిద్రపోయినా ఒకవేళ తప్పులేదు. కునికి నిద్రపోయినా ఒకవేళ తప్పులేదు. తప్పేంటిదంటే, నిద్రపోవటానికి ముందు ప్రిపరేషన్ లేకుండా నిద్రపోవటం. ప్రిపరేషన్ లేకుండా నిద్రపోవటం. నేను తెల్లారి లేవాలి అన్నటువంటి ప్రిపరేషన్‌తోనే నిద్రపోతాను గనుకనే తెల్లారి లేయగలను. మీరు గూడా లేవాలి, లేచి మనం ఆన్‌లైన్‌లో ఉండగలగాలి. మధ్య మధ్యలో ప్రశ్నలడుగుతూ ఉంటాడు దైవజనుడు. దాని కొరకు సిద్ధపాటుతో ఉండగలగాలి. అసలు నిన్నేం జరిగింది? ఈరోజు ఏం జరగబోతుంది? రేపు ఎట్లా మనం ప్రిపేర్ అవ్వాలి? ఇవన్నీ ఉంటే మనం అలర్ట్‌గా లేవడానికి అవకాశం ఉంటుంది. ఏ ప్రిపరేషను లేని పరిస్థితిలో ఉందనుకోండి. ఏ సిద్ధపాటు లేకుండా నిద్రపోయామనుకోండి. ఎప్పుడు లేస్తామో తెలీదు. దాంతో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక క్షణం పోతే తిరిగి రాదండి. ఒక్క క్షణం పోతే తిరిగి రానిది. కనుక అంత ప్రధానమైనటువంటిది, అంత ప్రాముఖ్యమైనది సమయం విలువ.
అందుకే దాన్ని ఎవరు పోగొట్టుకోకూడదు. 4 గంటలకు లేచి తొందరగా ప్రిపేర్ అయిపోయి ధ్యానించడానికి కూర్చుంటే నాకు టైం సరిపోవట్ల. ఇంకా ముందు లేవాలా తండ్రి లేకపోతే ఇది ఏమి అయ్యేటట్టు లేదు అన్నటువంటి ఆలోచనలు నాకొచ్చేస్తుంది. ఎందుకంటే సమయం అంత కేటాయించినా కూడా ధ్యానానికి సరిపోలేని పరిస్థితులున్నాయి. ఆ సిద్ధపాట్లు చాలా అవసరం. లేకపోతే ఏముంది? కాబట్టి నిద్రపోవటం తప్పు గాదు. రాత్రి అది అర్ధరాత్రి సమయం ఎలాంటోళ్ళకైనా నిద్రొస్తున్నది. ఏవండీ? ఎలాంటోళ్ళకైనా నిద్రొచ్చేది. నిద్రపోవడం గాదు తప్పు. దానికి తగిన సిద్ధపాట్లు లేకుండా నిద్రపోవటం. బుద్ధిగల కన్యకలు కూడా నిద్రపోయారు. కానీ వాళ్ళు నిద్రపోయినందుకు గాదు దేవుడు క్వెషన్ చేసింది. క్వెషన్ చేసింది దేని మీద? నిద్రపోతారా మీరు? నిద్రమబ్బోళ్ళారా? నిద్రమొఖాలారా? అనలేదే ప్రభు. దాని విషయం గాదండి క్వెషన్ చేసిందాయన. చూడండి 6వ వచనంలో. మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. మధ్యరాత్రి వేళ వినబడింది కేక. రాత్రి వినబడుతున్నది అంటే అప్పటికి పరిస్థితులంతా గూడా చాలా సైలెంట్‌గా ఉంటాయి. అందుకే రాత్రులలో ఎవరైనా గట్టిగా మాట్లాడుతూ ఉంటే, ఆ టైంలో పిల్లలు నిద్రపోయి ఉంటే అమ్మ గాని, నాన్న గాని ఏమంటారండి? చిన్నగా మాట్లాడండి. పిల్లలు నిద్రపోతున్నారు. అంటే రాత్రులలో పగలు మాట్లాడేటటువంటి స్థాయి కంటే, ఆ వాల్యూమ్ కంటే తక్కువ మాట్లాడినా గూడా చాలా స్పష్టంగా వినపడుతుంది. అంతవరకెందుకు? మీకింకా బాగా అర్థం కావటానికి. తెల్లవారి ఆన్‌లైన్‌లో వినబడే మాటలు మీకు స్పష్టంగా వినపడతాయా? సాయంత్రం ఆన్‌లైన్‌లో వినబడే మాటలు మీకు తక్కువ ఇంటెన్సిటీ, తక్కువ సౌండ్‌తో మీరు మాట్లాడిన బాగా వినపడతాయా? ఎప్పుడు వినపడతది చెప్పండి? తెల్లవారే వినపడతాయి. కారణం ఏంటంటే, తెల్లవారి మాట్లాడే వాళ్ళలో ఏదో మ్యాజిక్ ఉందని గాదు నేను చెప్పేది మీకు. తెల్లవారి మాట్లాడే వాటిలో ఏదో మ్యాజిక్ ఉందని గాదు. అప్పుడు అంతా సమాజం, లోకం అంతా గూడా విశ్రాంతిలో ఉంటుంది. ఎక్కడే గాని రణగణ ధ్వనులు గాని, తిరగటాలు గాని, చేయటాలు గాని, ఎవరెవరు పనులలో వాళ్ళు ఉండటాలు గాని ఏవి ఉండవు. అందుకే నాకు అరలే వరుసలో తీసుకోవటం చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. ఇక్కడ నైట్ టైమ్‌లో వాళ్ళు కేక అందరికి స్పష్టంగా వినపడుతది. అందున మరలా ఇదిగో పెళ్లి కుమారుడు ఆయన ఎదుర్కొనరండి అని పిలిచి ఒక కేక వేస్తున్నారంటే దానికి గూడా స్పెషలిస్టులుండాలి. ఎవరు పడితే వాడు గాదు వేసేది కేక. కేక వేయటానికి సెపరేట్ పర్సన్స్ కొంతమందుంటారు. అది ఊరంతా వినబడే విధంగా మాట్లాడేవాళ్ళు కొంతమంది. మా సార్ చెప్తూ ఉంటాడు నాతో. మైకు మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు కరెంట్ పోయినప్పుడు నన్ను మాట్లాడిస్తాడు సార్. ఎందుకంటే సార్ మైక్ లేకుండా గూడా గట్టిగా మాట్లాడతాడు అని. అలా కొందరు వాయిస్‌లు కొంచెం స్పెషలైజేషన్స్‌తో ఉంటాయి. వాటికి సెపరేట్‌గా పెద్దగా ఉండనక్కర్లేదు. గట్టిగా మాట్లాడనటువంటి పరిస్థితి 10 మందికి వినబడేటువంటి పరిస్థితిలో ఉండేటివుంటాయి. సో, ఇక్కడ కేక వేసినటువంటి వ్యక్తి కేక అంత అర్ధరాత్రిలో నిద్రబోతున్నటువంటి ఆ కన్యకలు అందరికీ వినబడింది. అందరూ లేచారు. 7వ వచనం చూడండి. 7వ వచనం. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి చూడండి. కన్యకలందరూ లేచారు. అంటే నిద్రపోయిన వాళ్ళలో అందరున్నారు. 10 మంది కన్యకలున్నారు. లేచిన వాళ్ళలో కూడా 10 మంది కన్యకలు. బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. 2 రకాల వాళ్ళు ఉన్నారు. లేచిన వాళ్ళలో కూడా. లేచిన తర్వాత చేసినటువంటి పని చూడండి. తమ దివిటీలను చక్కపరిచారు అన్నారు. దివిటీలను చక్కపరుచుకోవటం అంటే ఏంటి? ఏం చేసుంటారంటే చక్కపరుచుకోవటం అంటే? ఏమండి? ఆలోచన చేసి చెప్పండి. నూనె పోసుకొని సిద్ధపాటు కలిగి ఉంటారు. నూనె పోసుకొని సిద్ధపాటు కలిగి ఉంటారు. ఓకే. దానికి సంబంధించి మనకు అంటే పెద్దగా మనం వాడినోళ్ళం గాదు గాబట్టి, ఆ కగడాలు ఎట్లా ఉంటాయో వాటిని ప్రిపేర్ చేసుకోవటం ఎట్లా అనేది మనకు పెద్దగా తెలిసి ఉండదండి. బేసికల్లీ ఒక కాగడ అదే ఒక పొడవాటి కర్రకు చివర బట్ట చుట్టి,
ఆ బట్టకు పైన ఆ బట్ట పైన తైలం నూనె పోసి దాన్ని వెలిగిస్తారు. ఇలా వెలిగించినప్పుడు ఏమవుతుందనంటే కొంత సమయానికి పైనున్నటువంటి ఆయిల్ అంతా కాలిపోయి, అలా కాలిపోయిన తర్వాత బట్ట కూడా చినిగిపోతుంది. బట్ట కూడా కాలిపోతుంది కాస్త. చివరి బట్ట వరకు గూడా కాలిపోవటానికి అవకాశం ఉంటుంది. ఆ టైంలో అలా కాలి మసైపోయినటువంటి ఆ బట్ట మీద తైలం పోస్తే, నూనె పోస్తే ప్రయోజనం ఉండదు. అప్పుడు ఏం జేయాలినంటే, ఆ మసిబారినటువంటి, ఆ కాలిపోయినటువంటి బట్టను తొలగించేసి, మరలా కొత్త బట్ట చుట్టటమా, లేదా ఆఖరికి లోపలగా ఉన్నటువంటి బట్ట కొంత ఉంటది గదా! ఆ బట్ట మీద క్లీన్ చేసినటువంటి బట్ట మీద ఆయిల్ వేయటమా, ఇది సరిజేసుకోవటం. ఇలా సరిజేసుకున్నారు. కానీ ఏం జరిగింది చూడండి. ఈ టైంలోనే అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, వీళ్ళకి ఎట్లా తెలిసింది? దివిటీలో ఉన్నటువంటి ఆయిల్ అయిపోయింది. వీళ్ళు తెచ్చుకున్నటువంటి ఏదైతే ఆయిల్ కంటైనర్స్ ఉంటాయో, వాటిల్లో గూడా ఆయిల్ అయిపోయింది. ఎవరికి అంటే బుద్ధి లేని కన్యకలకి. అందుకే చూడండి 8వ వచనంలో, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలో ఆరిపోవచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధి గలవారిని అడిగారు. సరే, మా దివిటీలు ఆరిపోతున్నాయి, మా దగ్గర ఆయిల్ అయిపోయింది. కాబట్టి మీ దగ్గర ఉంది ఆయిల్. బాగా జాగ్రత్తగా ఆలోచన చేయాలిక్కడ. అసలు ఆరిపోతున్నటువంటి దీపాలకు సూచన ఏంటి? మనం ఎలా దీన్ని ఆత్మీయంగా అన్వయం చేసుకోవాలి చెప్పండి? మన దివిటీలు ఆరిపోతున్నాయా? వెలుగుతున్నాయా? ఎలా తెలుసుకోవాలండి? మన దివిటీలు ఆరిపోతున్నాయా? వెలుగుతున్నాయని మనం ఎలా తెలుసుకోవాలి? దేనికి సూచన ఇది? ఆరిపోతున్న దివిటీలు. చెప్పండి. ఆత్మీయంగా పడిపోవడాన్ని బట్టి ఆరిపోతున్న దీపంతో సమానం అనుకోవచ్చునా? ఓకే. అంటే ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా ఉండడము అట్లా. ఓకే. రైట్. ఇంకా ఎవరన్నా? ఆసక్తి ఓకే. లేకపోతే ఆసక్తి లేకపోవటం. ఇంకా ప్రార్థన జీవితం లేకపోవటం, బైబిల్ చదవలేకపోవటం, ఆసక్తి లేకపోవటం, ఇంకా ఇవన్నీ కరెక్టేనండి. తప్పు గాదు. మనం ఇంకా అనే ఆలోచన చేయటాన్ని బట్టి మెదడు పదునెక్కటం, వేరే వాటి కోసం అన్వేషణ చేయటం అనేది జరుగుతుంది. అందుకోసమే నేను ఇంకా అంటున్నాను. మీరు ఇంకా అనగానే నేను చెప్పిన ఆన్సర్ రాంగ్ ఏమో అనేటువంటి ఆలోచన ఎవరు చేయకండి. ఏం చెప్పినా గూడా అన్న ఇంకా అంటుంటారు గాబట్టి ఎందుకొచ్చిందిలే, ఇంక చెప్పడం గూడా మానేద్దాం అనేటువంటి ఆలోచన ఉంటే చేయకండి. మంచిది కాదు. చెప్పండి. మాట్లాడండి ఇంకా. ఒకసారి యోబు గ్రంథం చూద్దామండి. యోబు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం. యోబు గ్రంథం 18వ అధ్యాయం. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. ఆరిపోయే దివిటీకి సూచన ఏంటంటే భక్తిహీనత. భక్తి తక్కువ అవ్వటం అనేటటువంటి వాళ్ళ జీవితాలు క్రమక్రమంగా ఏమైపోతూ ఉంటాయంటే అంధకారంలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి. మసకబారుతూ ఒకదాని తర్వాత ఒకటి అలా ఒక ఆసక్తి సన్నగిల్లిపోతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే. ఇప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి చాలా విషయాలు నేర్చుకోవాలన్నటువంటి ఆసక్తి సన్నగిల్లిపోవటం. ప్రార్థన చేసుకోవాలన్న ఆసక్తి లేకపోవటం. బైబిల్ చదవాలన్న ఆసక్తి లేకపోవటం. సంఘానికి రావాలన్న ఆసక్తి లేకపోవటం. ప్రార్థించాలన్న ఆసక్తి లేకపోవటం. అరే ఇంకా ఎన్నో తెలుసుకోవాలన్న ఆసక్తి లేకపోవటం. నా పాత్ర ఏంటి? నాదో భార్య పాత్ర, నాదో భర్త పాత్ర, నాదొక తండ్రి పాత్ర, నాదో తల్లి పాత్ర, నాదో చెల్లి పాత్ర, నాదో తమ్ముడు పాత్ర, నాదో అన్న పాత్ర, అక్క పాత్ర, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య పాత్ర, మావయ్య పాత్ర, బాబాయ్ పాత్ర, పిన్ని పాత్ర, అత్త పాత్ర, మనవడు మనవరాళ్ల పాత్ర.
ఇలా ఏవైతే మనకు రోల్స్ ఉన్నాయో, ఒక సంఘ సభ్యుడి పాత్ర, సంఘంలో పెద్ద పాత్ర, సంఘంలో సేవకుడి పాత్ర. ఈ పాత్రలన్నిట్లో నేను ఎలా ఎదగటానికి, నేను ఎలా మెళకువలు నేను సంపాదించుకోవాలి, ఈ ఆసక్తులు ఏమి లేకుండా అలా పోవటమే ఆరిపోతున్న దివిటి, ఆరిపోతున్న దీపానికి సూచన. భక్తి అనేది సన్నగిల్లనీయకుండా జాగ్రత్త వహించాలి మనకి. మీరు చూడండి. అంటే ఒకరు వచ్చి మీరు జాయిన్ అవ్వండి, మీరు సంఘానికి రండి, మీరు ప్రార్థించరేంటి, మీరు బైబిల్ చదవరేంటి, మీరు దేవుడి పనికి అందుబాటులో ఉండరేంటి అని ఒకరు చెప్పినా రాలేని పరిస్థితి. చెప్పినా కూడా అసలు రారు చాలామంది. దాన్ని పట్టించుకోరు. దీన్నేమంటారు? ఓహో! ఆ దివిటి ఆరిపోవటానికి సిద్ధంగా ఉంది అని అర్థం. ఆ దీపం కొంత తొందరలోనే ఆరిపోతుంది. ఆ భక్తి జీవితపు ఆనవాలు అన్నీ సన్నగిల్లిపోతాయి. చచ్చిపోతారిక. ఆత్మీయంగా చచ్చిపోబోతారు అని అర్థం. రైట్. మరొక మాట కూడా చూద్దాం. 13వ అధ్యాయం సామెతల గ్రంథం 9వ వచనంలో. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. భక్తిహీనుల దీపం ఆరిపోతాడు. వాళ్ళకి ఆసక్తి లేదక్కడ. ఆ పక్కనే అందరూ ఒకే పని మీదొచ్చారు. బాగా గమనించండి. 10 మంది కన్నికలు పెళ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి వచ్చినోళ్ళు, ఆ ఊరేగింపులో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ అర్ధరాత్రిలో వెలుగుమయంగా ఉండి పెళ్లి కుమారుడిని అందరికీ వేడుకగా చూపించేవాళ్ళు. ఆ కార్యక్రమానికి అంతటికి గూడా వాళ్ళే హైలైట్స్. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. వాళ్ళ ముఖాలు కనబడుతూ ఉంటాయి ఆ వెలుగులో. పెళ్లి కుమారుడి ముఖం కనబడుతూ ఉంటుంది. ఆ వేడుకలో వీళ్ళు కూడా మరి పెళ్లి కుమారుడికి సరిసమానమైనటువంటి పరిస్థితుల్లో ఉండాల్సినటువంటి ఒక స్థాయి, స్టార్డమ్. అది పోగొట్టుకోనే పరిస్థితి ఉందంటే, అసలు మనం ఏ పనికి పక్కనోళ్ళు ఏం జేస్తున్నారు? పక్కన 5 మంది కన్యకలు ఆయిల్ తెచ్చుకున్నారు గదా! వాళ్ళు సిద్దెల్లో నూనెలో ఉన్నారు గదా! మనకేమైంది? ఉన్న నూనె అయిపోయింది. భక్తి జీవితంలో ఏది అయిపోయే పరిస్థితులకు రాకూడదండి. మన ఇంట్లో సరుకులయిపోవచ్చేమో, మన ఇంట్లో డబ్బులయిపోవచ్చేమో, మన ఇంట్లో బంగారంలా పెద్దగా లేకపోవచ్చేమో గానీ, భక్తి జీవితపు పుష్కలత మామూలుగా ఉండకూడదు. నాకెప్పుడు దేవుడు ఎంత సమృద్ధితో పరిశీలిస్తున్నాడంటే నేనొక బుద్ధిగల కన్యకగా ఉండనిచ్చాడు నా కన్న తండ్రిని నేను ఎంతగానో సంబరపడుతూ ఉంటాను. ఒకరోజు నేర్చుకున్నటువంటి ధ్యానాంశాలకు సంబంధించినటువంటి విషయాలు ఇంకా చెప్పలేకపోతున్నాను. అంటే అంత ఉంటున్నాయి. టైం సరిపోవట్లేదు. ఆ పుష్కలత చాలా అవసరంగా ఉండాలి మనకి. అవశ్యంగా ఉండాలి. కొంతమందుంటారు. 4 సబ్జెక్టులు ప్రిపేర్ అయిపోతారు. అది అయిపోయిందనుకోండి వాళ్ళకేం అర్థం కాదు. ఇక శూన్యం. ఎందుకంటే ఆ నూనె అంతే ఉంది మరి. ఆ సిద్ధలో, ఆ బొడ్డిలో నూనె అంతే ఉంది మరి. ఏం చేస్తాం? కనుక ప్రియులారా, ఈ భక్తిహీనత అనేటటువంటి పరిస్థితి నేనెప్పుడు చెప్తూ ఉంటాను. రక్తహీనత కంటే చాలా ప్రమాదకరమే. శరీరానికి రక్తహీనత మంచిది గాదు. ఆత్మకు భక్తిహీనత మంచిది గాదు. 2 ప్రమాదకరమైనటువంటివి. సో, వీళ్ళును అడిగితే బుద్ధిగల కన్యకలు జెప్పినటువంటి మాట నిజంగా ఆహ్, సహేతుకమైందేనా? అది సరైనటువంటి జవాబేనా? ఇది మనం ఆలోచన జేయాలి. చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంకి వద్దాం. వాళ్ళు తిరస్కరిస్తున్నారు చూడండి. 9వ వచనం నుండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 9వ వచనం చూస్తే, అందుకు బుద్ధిగల కన్యకలు. ఎందుకు? మా దివిటీలు ఆరిపోతున్నాయి. కాబట్టి మీ నూనెలో కొంచెం మాకియ్యండి అని మిగిలిన 5గురు బుద్ధిగల కన్యకలను ఆ బుద్ధి లేని 5గురు కన్యకలు అడిగితే, బుద్ధిగల కన్యకలు చెప్తున్న జవాబు చూడండి. మాకును, మీకును ఇది చాలదేమో! మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. ఇప్పుడు నా ప్రశ్న. బుద్ధిగల కన్యకలు మంచోళ్ళు గదండీ! ఆ మంచోళ్ళు అయ్యున్నటువంటి వాళ్ళు
కాస్త నూనె అడిగితే ఇవ్వడం లేదేంటి? మీకు మాకు సరిపోదేమో, పోయి అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని ఎందుకు చెప్పాల్సొచ్చింది? అసలు ఇది సరైందేనంటారా? ఎలా సమర్థిద్దాం దాన్ని? మాట్లాడండి, స్పందించండి. నా ప్రశ్న అర్థమైంది కదండీ! బ్రదర్స్, సిస్టర్స్ వినండి. దయచేసి రెస్పాండ్ అవ్వండి. కొంచెం నూనె అడిగితే మాకు మీకు చాలదేమో, మీరెళ్లి అమ్మే వాళ్ళ దగ్గరికి కొట్టులోకెళ్ళి, ఆ షాపులోకెళ్ళి కొనుక్కోండి, అంగడికెళ్ళి కొనుక్కోండి అని వీళ్ళు మాట్లాడి చెప్తున్నారంటే, ఇది సరైనటువంటి జవాబేనంటారా? అలా చెప్పొచ్చా? సరైన జవాబు. అదే ప్లేస్‌లో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? ఇలాగే చెప్తామా? లేకపోతే అరెరే! మన సిస్టర్స్ ఏదో పొరపాటునో, తెలుసో తెలియకో ఆ ఆయిల్ లేకుండా చేసుకున్నారు. కాస్త ఇద్దాం మనం. పోయేదేముంది? మనోళ్ళే గదా! అని అనుకోమా మనం? ఇప్పుడు యేసయ్య లేట్‌గా వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర గూడా లేకపోతే అప్పుడు వెలుగు పంచడానికి ఎవరికీ అవకాశం లేకుండా పోతది గదనా! అందుకని వాళ్ళు ఇవ్వకుండా పోయుండొచ్చునా? సరే, నేను అడుగుతున్నాను, ఒకసారి జవాబు చెప్పండి. ఆలోచన చేయండి. బాగా ఆలోచన చేయండి. అదేంటంటే, ఈ బుద్ధిగల కన్యకల దగ్గరున్నటువంటి ఆయిల్ గూడా సగం షేర్ చేశారండి. బుద్ధి లేని కన్యకలకు షేర్ చేశారు సగం. ఏమవుతది దానివల్ల? పెళ్లి కుమారునితో తక్కువైపోతాది పోయే గదనా! నీళ్ళవి కూడా తక్కువైపోతుంది. ఆరిపోతాయి. గంట సేపు ఎలగాల్సినవి అర్ధ గంటలోనే ఆగిపోతాయి. అరగంటలోనే అయిపోతాయి. కదండీ! అవునా కాదా? రైట్. ఇప్పుడు ఇక్కడ దీని అర్థం ఏంటో తెలుసా అండి? దీని వెనక ఉన్నటువంటి అంతరార్థం మనకు తెలియాలి. ఏమిటది? దీన్ని మనం ఆత్మీయంగా అన్వయం చేసుకోవాలండి. ఎలా అన్వయం చేసుకుంటాం చెప్పండి? ఎవరికి? సిద్ధపడడమే గాకుండా పక్కవారిని గూడా సిద్ధపరిచేలాగుండాలి అని మరి ఎవరు అన్నాను. సిద్ధపరిచారమ్మా అక్కడ? అదేనా వాళ్ళు సిద్ధపరచల. అంటే ఇప్పుడు మరి వాళ్ళు తప్పు అయితే దేవుడు చెప్పలేదు కదా! వాళ్ళు తప్పు చేస్తున్నారు బుద్ధిగల కన్యకలని. కాబట్టి మీరు చెప్పింది కాదమ్మా, కొంచెం ఆలోచన చేయండి. మనకు కలిగిన విశ్వాసాన్ని లాస్ట్ వరకు మనం నమ్మకంగా కొనసాగించుకోవడమే. ఓకే. ఇంకా ట్రై చేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మంది మేము చూసుకోవాలన్నా తర్వాత వారి సంగతి చూడాలి. వెరీ గుడ్ అమ్మా. మంచి ఆలోచన. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు సంపాదించుకున్న భక్తి వారిదే. దాంట్లో షేరింగ్స్ అనేటటువంటివి చాలా వరకు కుదరదు. ఎందుకంటే కుదిరే పరిస్థితులు ఉంటే ఇచ్చేవాళ్ళే వాళ్ళు. కానీ మీకు మాకు చాలవేమో అనే పరిస్థితి ఉందంటే, మీరు గుర్తుపెట్టుకోండి. అయ్యో! నేను సంపాదించుకున్న ఈ భక్తి తాలూకు విషయాలు మా ఆయన్ని బట్టి నాకు ఫలం రాదేమో, మా ఆవిడని బట్టి రాలేదేమో, మా పిల్లల్ని బట్టి రాదేమో. వాళ్ళని బట్టో, వీళ్ళని బట్టి కాదు. ప్రతి ఒక్కరూ ఒకసారి చూద్దాం. మంచి మాట. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఎవరి ఇండివిజువల్ మంచి పనులు కావచ్చు, చెడ్డ పనులు కావచ్చు, అవి ఫలము వాటి తాలూకు ఫలం పొందుకోవటం అనేది జరుగుతుంది. మనం సంపాదించుకున్నటువంటి ఈ భక్తి జీవితం తాలూకు, ఇప్పుడు మనకు డబ్బు సంపాదించుకున్నాం అనుకోండి,
డబ్బులు షేర్. ఓకే. వెళ్ళిపోతుంది. నో ప్రాబ్లమ్. తర్వాత బంగారం సంపాదించుకున్నాం, భూములు సంపాదించుకున్నాం. ఇవి ఏవైతే మనం సంపాదించుకున్నామో వాటిలో షేర్ వెళ్ళిపోతది. కానీ మనం సంపాదించుకున్న భక్తి తాలూకు షేరింగు ఎవరు తీసుకోలేరు. ఎవరికి మనం ఇవ్వలేము. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. లోతు గారి కుటుంబానికి వెనక్కి తిరిగి చూడొద్దు. అట్లే ముందుకు సాగండి అని చెప్పాడు కదండీ దేవుడు. చెప్పిన తర్వాత లోతు గారి భార్య వెనక్కి తిరిగి చూసింది. లోతు గారిని బట్టి ఆమెను క్షమించొచ్చు కదా దేవుడు. ఆయన భక్తి, ఎందుకంటే ఇద్దరు ఏక శరీరమే కదండీ. ఆయన భక్తి జీవితాన్ని తాలూకు కాస్త ఆమెకు షేరు ఇచ్చేసి ఆమెను కాపాడొచ్చు కదా. ఎందుకు జరగలేదు? యోబు గారి భక్తి యోబు గారిదే. యోబు గారు ఆవిడదే, వాళ్ళ ఆవిడదే. ఎవరికి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వండి. అకౌంట్ ట్రాన్స్ఫర్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్స్, మొబైల్ ఫోన్‌పే ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కుదరవు ఇక్కడ. కాబట్టి అందుకే మీరు చూస్తే నాయనా భక్తిని పంచుకోలేము. మీరే పెంచుకోవాలి. స్వతహాగా మీకు మీరే పెంచుకోవాలి తప్ప పంచుకుంటే కుదరదు ఇది. ఎవరి వల్లో మనకేదో వచ్చేస్తది అనుకోకండి. పెంచుకోండి. ఎవరి ఇండివిడ్యువల్ స్టామినా, పవర్, భక్తి పెంచుకోగలగాలి. లేకపోతే కుదరదండి. అందుకే చెప్తున్నారు వాళ్ళు, మీకు మాకు సరిపోవు. మేము వీటిని షేర్ చేయలేము. మీరే దీన్ని పెంచుకొని ఉండాల్సిందే. పొరపాటు చేశారు. అందుకే మేమైనా ఎవరమైనా సరే ఎంతవరకున్నా మీరు పెంచుకోండయ్యా మీ భక్తి జీవితాన్ని. మీలో ఉన్న ఆసక్తిని పెంచుకోండి. మందమతులు గాకండి, మాంద్యులు గాకండి, భక్తిహీనతలోనికి వెళ్ళకండి అని చెప్పటం వరకే. పెంచుకోవటమా లేదా అనేది మిగతా వాళ్ళ ఇండివిడ్యువల్ చేతుల్లో ఉండేదది. అదెవరు మర్చిపోకండి. సరే, వాళ్ళు కొనబోచుండగా ఇప్పుడు విషయం చూడగలిగితే 10వ వచనానికి వస్తే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఆ టైం ఏం టైం అండి అది? ఏ టైంలో జరుగుతుంది ఇదంతా? ఈ తతంగం అంతా అర్ధరాత్రి జరుగుతుంది. అర్ధరాత్రి షాపులు ఉంటాయా? అర్ధరాత్రి షాపులు ఎక్కడ ఉంటాయండి కొనుక్కోవడానికి సంబంధించి? కొనుక్కోవడానికి వెళ్ళండి అని చెప్పారు బుద్ధిగల కన్యకలు. మరి అర్ధరాత్రి షాపులు ఉంటాయి మరి? ఉండవు. కానీ ఇక్కడ 10వ వచనంలో చూడండి ఏమనుందో? వారు కొనబోవుచుండగా అంటే షాపులు ఉన్నట్లా లేనట్లా చెప్పండి? తెరిచుంటారా, మూసించారా? కొనబోచున్నారు అంటే అర్థం ఏంటంటే తెరిచే ఉన్నారని. సాధారణంగా షాపులు అమ్మేటటువంటి దుకాణాలు మామూలు సమయాల్లో మూసుంటారు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక పండగ రాబోతుంది అనుకోండి, వాళ్ళు కొన్ని షాపులు ఏం చేస్తారు చెప్పండి? లోకల్ ఉన్న షాపులన్నీ నైట్ టైం కూడా తెచ్చుకుంటారు. నైట్ టైంలో అర్ధరాత్రి వరకు కూడా తెలుసుకున్న పరిస్థితులు ఉంటాయి. ఎందుకనంటే అది స్పెషల్ అకేషన్. ఇప్పుడు ఊర్లో ఏం జరుగుతుంది? ఒక పెళ్లి జరుగుతుంది, ఒక జాతరలా జరుగుతుంది, ఒక ఊరేగింపులా, ఒక ఉత్సవంలాగా జరుగుతుంది. సో అటువంటి ఉత్సవం లాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు షాపులు తెరిచి ఉంచుతారు. అందుకోసమనే ఆ బుద్ధిగల కన్యకలు కాన్ఫిడెంట్‌గా చెప్పారు, షాపుల్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి. చిత్రమైన విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. షాపు ఉంది రెడీగా, షాపులో కొనడానికి పైసలు ఉన్నాయి కన్యకల దగ్గర. కానీ వాళ్ళ దగ్గర లేనిది ఏంటి చెప్పండి? సమయం లేదండి. టైం లేదు. మర్చిపోకండి. మన దగ్గర కూడా ఆరోగ్యం ఉండొచ్చు, పైసలు ఉండొచ్చు, కొనడానికి చేయటానికి ఏదైనా ఉండొచ్చు, కానీ సమయం ఉండదు. కాబట్టి సమయం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు కన్యకలను, బుద్ధిగలను వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళని వేరు చేసింది ఏంటనుకున్నారు? సమయానికి సిద్ధపడకపోవటం. ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడండి, ఒక క్షణం విలువ
ఎంత గొప్పది అని ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుద్దని ఒక వీడియో పెట్టాడు. మీరున్న బహుశా చూసుండొచ్చేమో. అడవిలో సఫారీ జర్నీ చేస్తూ ఉంటాడు అడవిలో. సింహం ఆయన బయటికి వెహికల్ దిగి బయటకొస్తాడు. బయటకొచ్చి అలా చూస్తూ ప్రకృతిని అలా చూస్తూ ఉన్నప్పుడు సింహం ఉందని గమనిస్తాడు. ఇంక అంతేనండి, పరుగులు లంకించుకొని వెహికల్ దగ్గరకొచ్చేస్తాడు. వెహికల్ డోర్ తీసి వేసేలోపు క్షణమే టైం. ఒక్క క్షణం. ఒక్క క్షణం లేట్‌లో వచ్చి డోర్ దాకా వచ్చేసింది సింహం. రెప్పపాటులో జరిగిపోయిందది. సేఫ్ అయిపోయాడు. అంటే ఒక క్షణము విలువ లేట్ అనేటటువంటిది జరిగితే నేను మెసేజ్ మాట్లాడాను. ఈ ఒక్క విషయంలో మాత్రం ఆలస్యం అమృతం విషయమే. ఎవరైనా విన్నోళ్ళు ఉన్నారండి? ఈ ఒక్క విషయంలో ఆలస్యం అమృతం విషయమే అని భక్తి జీవితం తాలూకు సందేశాన్ని మాట్లాడాను. అది జేసీసీ మెసేజెస్ అని యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది. చూడండి. రీసెంట్‌గానే అప్‌లోడ్ చేసింది. చాలా అవసరం. వాళ్ళ దగ్గర షాప్ రెడీగా ఉంది. షాప్‌లో ఆయిల్ ఉంది. కొనడానికి వీళ్ళ దగ్గర పైసలున్నాయి. లేనిది మాత్రం సమయం. అందుకే. కాలము నెరిగి నిద్ర మేలుకు అంటాడు. కాలము మనం విలువ తెలిసినటువంటి పరిస్థితుల్లో మనం ఇది పోయిందనుకోండి టైం. 6 గంటలు దాటిన తర్వాత ఎవరన్నా జాయిన్ అయ్యారనుకోండి. ఏం జరుగుతది? చెప్తారా ఎవరన్నా? అరెరెరే! మీరు జాయిన్ అయిపోయారే 6 తర్వాత మళ్ళీ అందరూ వచ్చేద్దాం, మళ్ళీ చేపేద్దాం అంటారా ఎవరన్నా? లేదే. ఆరాధన సమయం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమన్నా అవుద్దా? శక్తి, బలం, ఆసక్తి అన్నీ కలగలిసినటువంటి పరిస్థితిలో ఒక యవ్వన ప్రాయం. ఆ ప్రాయంలో దేవుడి పని మనం అనుకున్నంత రీతిగా చేయకపోతే ఎప్పుడు చేస్తాం? ఎప్పుడు చేస్తాం? అంటే టైం చాలా ప్రాముఖ్యమైనది పిల్లలు. టైం చాలా ప్రాముఖ్యమైనది. ఇది చూద్దాం. 10వ వచనంలో. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చేసాడు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడెను. సిద్ధపడ్డోళ్ళు బుద్ధిగల కన్యకలు 5 మంది ఉన్నారు గదా! వాళ్ళు డ్యూటీలతో ఉన్నారు. డ్యూటీలతో ఉన్నటువంటి వాళ్ళు డ్యూటీలు ఏవైతే ఉన్నారో ఆ డ్యూటీలు పర్ఫెక్ట్‌గా చేసేటువంటి వాళ్ళు వెళ్తారు. పెళ్లి విందుకు పెళ్లి కుమారుడితో పాటు వెళ్తారు. కానీ వెళ్ళని వాళ్ళెవరంటే తలుపు వేసేశారు 11వ వచనంలో. తలుపు వేయబడింది. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, "అయ్యా! అయ్యా! మాకు తలుపు తీయమని అడుగగా." ఇక్కడే మనం ఆలోచన చేయాల్సింది. వీళ్ళు తలుపు తీయమని అడుగుచున్నటువంటి ఈ విషయాలు మనం ధ్యానం చేయాల్సి వస్తది. అసలు తలుపు మూసారు గదా! మూసిన తలుపు దేనికి సూచన? అలాగే వీళ్ళు అంతగా అయ్యా! అయ్యా! అని బ్రతిమిలాడినా గూడా అక్కడి నుంచి వచ్చిన జవాబేంటి 12వ వచనంలో? అతడు. అతడంటే ఎవరండి ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువు వారు. పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుడు. మిమ్మును ఎరుగను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇదేంటది? వీళ్ళకి తెలీదా? ఇలా ప్రభుకి తెలీదా? అంటే దీన్ని మనం ఎట్లా అనుకోవచ్చంటే, ఆయన అంతా తెలిసినోడు మీరు నాకు తెలీదంటున్నాడంటే? ఆయన ఆయన శక్తికి, ఆయన బలానికి, లేదంటే ఆయన జ్ఞానానికి, వివేకానికి వచ్చినటువంటి ప్రశ్న గాదిది. సమస్య గాదది. మనల్ని సొంత వాళ్ళే మీరెవరో నాకు తెలియదురా అనే రోజొస్తది. అది మర్చిపోకండి. మనల్ని కన్నవాడు, మనల్ని పోషించినవాడు, మన సమస్తమును ఎరిగినవాడు, అన్ని ఈతి బాధలు చూసినవాడు, మన ప్రార్థనలను ఆలకించినటువంటి వాడు, మనకు అన్ని విషయాల్లో చేయి పట్టి నడిపించినటువంటి వాడే ఒకరోజు నువ్వెవరో నాకు తెలీదు. ఇక్కడి నుంచి గెట్ ఔట్ అనే రోజు గూడా వస్తుంది. కాలం ఎప్పుడూ ఒకటేలాగా ఉండదు గదా! సమయం ఎప్పుడూ ఒకటేలాగా ఉండదు. ఎప్పుడూ దేవుడు రారా, రారా, రారా అని లోబడనొల్లని ప్రజల వైపుకు దినమెల్లా చేయి చాచి ఉన్నాడని విని ఉన్నాం మనం. తర్వాత రోజులు గూడా వస్తాయి.
అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఒకరోజు చెప్పాను మీకు ఇంతకుముందు మనం నోహు గారి సమయంలో ఓడ తలుపు దేవుడే మూసేశాడు. ఎంతమంది తీయమని అడిగి ఉండొచ్చు. లోకమంతా కొట్టుకుపోతున్నప్పుడు ఆ తేలినటువంటిది ఒకటే ఒకటి, ఆఖరిగా తేలింది నిలిచింది ఒకటే ఒకటి ఓడను ఓపెన్ చేయండి అని ఎంతమంది అడిగి ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ కూడా మీరెవరో నాకు తెలియదు అన్నట్టుగానే ఉన్నారు. సో ఇక్కడ మీరు గమనించగలిగినటువంటి పరిస్థితి చాలా ఉన్నాయి. వాటిని మనం రేపటి దినాన ధ్యానం చేద్దాం. మనం 11, 12, 13 వచనాలు, ఈ 3 వచనాలను ఎందుకంటే దీన్ని షార్ట్ కట్లో తీసేస్తే మనం చాలా తెలుసుకోవాల్సినవి నేర్చుకోవాల్సినవి మిస్ అయిపోతాం. కాబట్టి ఫుల్ ప్లెడ్జ్డ్‌గా ఈ 3 వచనాలు ఉన్న విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా హోంవర్క్ చేసుకురండి. ఏంటి హోంవర్క్ అని అంటే, తలుపు వేయబడినట్టు తర్వాత కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడిగినా కూడా పెళ్ళికుమారుడు ఎందుకు తెలియదు? ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా, క్షమించొచ్చు కదా. ఆల్రెడీ వాళ్ళకి మళ్ళీ కాస్త ఆలస్యమైనా సెట్ చేసుకుని వచ్చారు కదండి. డ్యూటీలు ఉన్నాయి, ఆయిల్ ఉంది, నూనె ఉంది. ఆ నూనెని పట్టుకొని మనం కార్యక్రమం చేయడానికి సంబంధించినటువంటి పరిస్థితికి అర్హత సాధించుకున్నారు వాళ్ళు. ఈలోపే మీరెవరో నాకు తెలియదు అన్నటువంటి మాట చెప్పటం ఏంటి? నిశ్చయంగా చెప్తున్నాను, కన్ఫామ్‌గా చెప్తున్నాను, మీ ముఖం ఎప్పుడు చూసినట్లేదు అన్నట్టు చెప్తున్నాను. ఎందుకు ఇలా మారిపోయాడు? పెళ్ళికుమారుడేంటి ఒక కర్కశంగా మారినట్టు అనిపించినట్టు లేదా? ఎందుకు అలా అవుతాడు ఆయన? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఆఖరిలో 13వ వచనంలో ఆ దినమైన ఆ గడి అయినా మీకు తెలియదు గనక మెలకువగొండి. ఇంకో విషయం ఏంటంటే, మిమ్మల్ని ఎరగను అని చెప్పినటువంటి సందర్భాలు కొన్ని చాలా ఉంటాయి. ఆప్యాయంగా పిలిచినా కూడా రెస్పాండ్ కాని సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఎందుకు అట్లా తయారయ్యారు వాళ్ళు? తప్పు ఎవరిలో ఉంది? ఎవరిని బట్టి ఎవరు ఎలా మారతారు? మారని దేవుడవు నువ్వయ్యా, మారని దేవుడవు నువ్వయ్యా. మారని దేవుడు అంటే ఏంటి అర్థం? అంటే మనం ఏం చేసినా ఎట్లున్నా మారకూడదనా దేవుడు? మనల్ని అలాగే కొనసాగిస్తూ వెళ్ళనిమనా? ఏంటి దాని అర్థం ఏంటి అసలు? మారని దేవుడు అంటే మరి మారిపోయినట్టు ఉంది కదా. మారని దేవుడు మారిపోయినట్టు లేదా? అనిపించడం లేదా? కాబట్టి దీనంతటికి కూడా మనం రేపటి దినానికి ఏం చేయాలంటే హోంవర్క్‌గా బాగా ధ్యానం చేసి, ఆలోచన చేసి ముందుకు సాగాలి. 10వ వచనం నుండి కూడా 11వ వచనం నుండి 11వ వచనం నుండి మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగాలి. ఓకే అండి. రైట్. మనకి ఇప్పటి వరకు విన్నటువంటి దానిలో ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి. లేని యెడల ఒక ప్రార్థన చేయండి, ముగించుకుందాం.